रामचंद्र नाथाय रघुनाथाय सीताया पतये नमः। श्रीराम राम रघुनंदन राम राम श्रीराम राम वरदाग्रज राम राम श्रीराम राम रणगर्कश राम राम శ్రీరామచంద్ర చరణౌ శరణం ప్రపద్యే. హరే కృష్ణ. నేను ఎయిర్పోర్ట్ కి దారిలో ఉన్నాను. ఇంకొక 5-10 నిమిషాల్లో చేరుకుంటాం. మేము అప్పటి నుంచి ఇప్పుడు సిడ్నీకి వెళ్తున్నాం అనమాట. అయితే ఈరోజు పెద్దగా మీతో మాట్లాడలేను, బికాస్ కొద్దిసేపట్లో దిగాలి కాబట్టి. ఇప్పుడే మేము ఇక్కడ ఉండే కార్నిటాయ్ పర్త్ ఇస్కాన్ టెంపుల్ లో దర్శనం చేసుకున్నాం. మీ అందరికి కూడా దర్శనం చేయిస్తా. దాని తర్వాత మీరు కంటిన్యూ ద చాంటింగ్. శశి గౌర్నితాయ్ భగవాన్ కి, శ్రీల ప్రభుపాద్ కి జై. ఎంత మంచి మాలలు చేశారు, చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్ని కూడా నీట్ గా డెకరేషన్ చేశారు. ఇక్కడ 3 బ్రహ్మచారులు ఉంటారట. శ్రీల ప్రభుపాద్ షూస్. ఇది గౌర్నితాయ్. శ్రీల ప్రభుపాద్ వారు ఇక్కడికి వచ్చినప్పుడు 3 ప్లేసెస్ కి వాకింగ్ కోసం వెళ్ళేవారట. ఒకటి బీచ్ సైడ్ లో, ఒకటి కింగ్స్ పార్క్ అని, ఇంకోటి హైడ్ పార్క్ అని ఇంకోటి దగ్గర ఉంది. అయితే అక్కడికి వెళ్ళలేకపోయాం ఈసారి. అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి జ్ఞాపకార్థం ఒక చెట్టు కూడా దట్ అక్కడ. సో మేబీ నెక్స్ట్ టైం మీకు చూపిస్తాం అక్కడికి వెళ్ళినప్పుడు. అయితే ఇప్పుడు మేము ఆన్ ద వే టు సిడ్నీలో వెళ్తాము. రేపు మార్నింగ్ మీకు అక్కడ నుంచి క్లాస్ స్టార్ట్ అవ్వకపోతే అక్కడ మార్నింగ్ మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ హనుమాన్ జయంతి బాగా జరుపుకున్నారు అని ఆశిస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృంద కి జై. మనము శ్రీమద్ రామాయణంలో సేతు బంధనం అయిపోయి రామ లక్ష్మణ వానర సైన్యం అంతా కూడా లంకా నగరానికి చేరుకున్న సమయం మనం చెప్పుకోవాలి. ఇంకా మనకి యుద్ధకాండ మిగిలి ఉంది. యుద్ధకాండ చెప్పుకొని రామ పట్టాభిషేకం చేసేసామంటే మన రామాయణ అధ్యాయన పూర్తయిపోతుంది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. మనము ఈ విషయాన్ని ఇంతకు ముందు కూడా ప్రస్తావన చేస్తున్నాను అనుకుంటా ఈ కథని మీతో. ఎప్పుడైతే రామ లక్ష్మణ వానర సైన్యం అంతా లంకకు చేరిపోయిందో, అయ్యా రామ లక్ష్మణ మీరిద్దరు పడుకోండి, మేము మిమ్మల్ని గార్డ్ చేస్తాము అని వానరులందరూ చెప్పేసరికి రాముడు లక్ష్మణుడు పడుకున్నారట. రాత్రిపూట లేచి చూసేసరికి వానరులందరూ ఫుల్ డీప్ స్లీప్ లో ఉన్నారట. అయ్యో మేము పడుకొని వీళ్ళు కాపలా కాస్తారంటే వీళ్ళు పడుకున్నారు, సరే మనం వీళ్ళకి కాపలా కాద్దాము అని రాముడు లక్ష్మణుడు స్వయంగా వానర సైన్యం చుట్టూ తిరుగుతూ వాళ్ళని కాపాడారట. కాబట్టి మనము భగవంతుడి యొక్క సేవ చేసే అంత పరిణితి లేకపోయినా ఆ సేవ చేయాలి అనే ఒక సంకల్పం, ఒక ఆశయం మనకుంటే ఆ స్వామి మన యొక్క ఆశయాన్ని చూసి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ధర్మాన్ని మనం సంరక్షించే ఒక సంకల్పం, ధర్మాన్ని సంరక్షించే ఒక మనస్సు మనకు ఉండగలిగితే ఆ ధర్మమే మనకి ఆ శక్తినిస్తుంది. ఆ ధర్మమే మనల్ని మంచి మార్గంలో నడిపిస్తుంది. సీతారామచంద్ర భగవానికి, పవన సుత హనుమానికి. హరే కృష్ణ.